ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. కార్తీక మాసము, కార్తీక పురాణము 12వ అధ్యాయము, 12వ రోజు పారాయణము, ద్వాదశి ప్రశంస. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇంకనూ ఈ విధంగా తెలియజేశారు. మహారాజా, కార్తీక మాసమున అందున కార్తీక సోమవారమున ద్వాదశి వ్రతమును గురించి అలాగే సాలగ్రామపు మహిమను గురించి వివరించేదను వినుము అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలేను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాల సమయమున శివాలయమునకు వెళ్ళి లేదా విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట పూజించవలేను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటేగాక మోక్షమును కూడా పొందేదారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్ల ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంనకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసుకొనిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనము దానం చేసినచో ఎంత ఫలమైతే కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శక్తి ఉన్న వెండి డెక్కలు తగిలించి శరీరమందు ఎన్ని రోమాలైతే కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు పొందెదరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము ఉంచిన ఎడల అట్టి వారికి పూర్వజన్మందు చేసిన సకల పాపాలు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములతో సహా దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల సకల సుఖాలు ఇహపరమందు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలగింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే తాను గొప్ప శ్రీమంతుడుగా గర్వపడుచు జీవించుచుండెడివాడు. ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యములను నెటుల అపహరింతున ఏని తలంపుతో కుత్సిత బుద్ధితో కాలము గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తనకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలయను. లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తికను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను. అప్పుడు ఆ కోమటి భయపడి అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపము గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపమావహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయిరి. రౌరవాది నరకకూపముల పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలడు.
అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు, పుణ్యకార్యములు ఆచరించుచు, నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు చెరువులు తవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాను. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి నారదుల వారు వేంచేసిరి. వీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నానదాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రతైన వ్యభిచారినైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానమును చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మనందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, మేడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును అనగా మీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, హిరణ్య దానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడి సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని నాకు సంశయం కలుగుచున్నది. దీనివల్ల ఆకలిగొన్నవాని ఆకలి తీరునా, దాహము గొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానము చేయవలేను. నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన కలుగు ఫలితమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప తలంచితివేనా? ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారద మహాముని వెడలిపోయెను. ధర్మరాజు ధనబలము గలవాడై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం 7 జన్మలందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంటి స్త్రీగా పుట్టగా ఆమెకు యమన కాలము రాగా పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన వెంటనే కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనం మందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందున తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగెను అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పి సాలగ్రామ దానమును దారబోయించెను. ఆ రోజు కార్తీక సోమవారమగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఏగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము
ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఈ శాలగ్రామ దానమును చేయుము. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త మాహత్య మండలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము 12వ అధ్యాయము సమాప్తము. మరి తిరిగి 13వ అధ్యాయంలో కలుసుకుందాం.